నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్లాస్టిక్ పై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఒకసారి వాడి పాడేసే ఈ ప్లాస్టిక్ వాడరాదని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీనిపై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ రామ్మోహన్, ఎంఆర్ఓ మనోహర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, కోటారు సత్యనారాయణ ప్రసాద్, మైనేని రాధాకృష్ణ, కన్నెబోయిన రామలక్ష్మి, సంగెపు బుజ్జిబాబు, గొట్టె నాగరాజు, నగిరకంటి వెంకట్, పేరం సైదేశ్వరరావు, మల్లెల కొండయ్య, వేదులపూరి సైదా, దువ్వల రామకృష్ణ, కాటగాని నరసింహారావు మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పదే అవగాహన సాధిస్తుంది ఏర్పాటు చేస్తుంది. ఇటువంటి ర్యాలీ ఎందుకు పెడుతున్నారంటే చెప్పంగా అందరికీ తెలుసుకుంటారు ఉద్దేశంతో ప్రత్యేక టార్గెట్ చేసింది సిఆర్పీలు. ఏదైతే టౌన్లో ఉన్నటువంటి అన్ని మహిళా గ్రూప్ అందరూ కూడా మీరు ఆల్మోస్ట్ మీద టచ్ ఉంటారు. దగ్గర 20,000 మందికి మీరు కనెక్ట్ అవుతారు. నిజంగా మీరు చేయదలుచుకుంటే తప్పకుండా మార్పు చేసేది చాలా ఈజీ. అందువల్ల మీ అందరూ కూడా పూర్తి అవగాహన ముందు మనం ఇంప్లిమెంట్ చేసి తర్వాత వాళ్ళందరితో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఈ మధ్య ఒక స్టోరీ చూసాం. ఒక మంచి హెల్తీగా ఉంటాడు, మంచి ప్లేయరు, అతనికి క్యాన్సర్ వచ్చింది. చెప్పంటే టీ తాగే అలవాటు, రోజు కూడా ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుంటాడట. అది క్యాన్సర్ ఒక లక్షణం తెలుస్తాయి. ఇంకోతరం ఒక ఆఫీసరు గోరొచ్చిన తాడు చాలా మంచిదని చెప్పని ప్రతిరోజు గోరొచ్చిన తాగుతాడు. ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ స్టాఫ్ చేసి కాపెట్టిన ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వడం, ఆ ప్లాస్టిక్ బాటిల్ హాట్ వాటర్ పోయడం అది క్యాన్సర్ అనేది. అంటే హాట్ వాటర్ హాట్ ఫుడ్ ఏదైనా సరే ప్లాస్టిక్ లో వాడినప్పుడు ఖచ్చితంగా కరిగి మనం బాడీలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణం అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటాం, కాలాలు మురికాలు చూస్తున్నప్పుడు ఎక్కువ చోట ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కాలువ జామ్ అయితే ఆ కాలువ జామ్ అవడంలో దోమలు వస్తూ ఉంటే పోయి మన ఆరోగ్యం పాడవుతా ఉంది. అందువల్ల ఏ కాటికి కూడా మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేసి, ఈరోజు నేను వరకు మా ఇంటికి వస్తే టీ తాగడానికి పేపర్ కప్ ఇచ్చేవాళ్ళం. పేపర్ కప్ కూడా లోపల ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. దాన్ని కూడా మానేసి మంచిగా స్టీల్ గ్లాస్ పెట్టాం. నాతో సైతం అందరూ కూడా అదే స్టీల్ గ్లాస్ తాగితే చాలా మన వంతు బాధ్యత మనం చేస్తామని చెప్పి స్టీల్ గ్లాస్ పెట్టాం. భవిష్యత్తులో నిజంగా ఈరోజు ఫంక్షన్ అవుతుంటే ప్రతి ఫంక్షన్ కూడా పేపర్ ప్లేట్ వాడుతున్నాం. పేపర్ ప్లేట్ పైన పలచే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా మనకి అన్హెల్తీకి అవకాశం ఉంటుంది. వీలైతే ఫంక్షన్లో కూడా స్టీల్ గ్లాసులు ఫంక్షన్ అంటే పింగాని అవకాశం ఉంటే ప్లాస్టిక్ ఉండదు, కానీ లేకపోతే స్టీల్ ప్లేట్ పెట్టడం అటువంటి చేస్తే చాలా వరకు అవగాహనతో మనం సమాజంలో ఏదైతే అనారోగ్యం ఎదురవుతున్నామో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ ఆలోచన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర
ఎప్పుడైతే మనం అందరూ కూడా స్వచ్ఛత ఉండి ఆరోగ్యంగా సమాజం ఉంటే తప్పకుండా స్వర్ణాధిపతి సాధిస్తాం. అందువల్ల మనందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ ప్లాస్టిక్ ఉపయోగించకూడదు ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మనం పాటిస్తూ రామకృష్ణ పరమహంస స్టోరీ తెలుసు కదా, పిల్లోడు తల్లి వస్తుంది. వచ్చినప్పుడల్లా మా అబ్బాయి స్వీట్ బాగా తింటున్నాడు, ఆ స్వీట్ పానిపించడానికి రామకృష్ణ పరమహంస అడిగితే రామకృష్ణ పరమహంస సలహా ఇచ్చాడంటే మళ్ళీ రమ్మన్నాడు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పోయింది అమ్మ ఆ బిడ్డ తీసుకుని మళ్ళీ బాగా చేశారు రామకృష్ణ పరమహంస. తర్వాత 3-4సారి ఈ స్వీట్ మానే ఏమి చెప్పారు పిల్లడికి. అప్పటిదాకా ఎందుకు చెప్పలేదు రామకృష్ణ పరమహంస అడిగితే నాకు స్వీట్ ఇష్టం, నేను తింటూ పిల్లలకి ఏం చెప్తానని చెప్పి ఆ స్వీట్ మానేసాక పిల్లలు చెప్పాడు. ముందు మనం చేసి తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి మనందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అవుతుందని చెప్పి మనందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛాంధ్ర అదే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.